హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే విడుదలవటం జరిగింది. ఫ్రెండ్స్, కోర్ట్ అసిస్టెంట్స్ అనేటువంటి పోస్టుల భర్తీ కోసం సుప్రీం కోర్టు యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెగ్యులర్ ఉద్యోగాలు మాత్రమే. మీకు వీటిలో ఎటువంటి కాంట్రాక్ట్ పోస్టులు అయితే లేవు. ఫ్రెండ్స్, బేసిక్ పే కనుక చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ నుంచి కూడా 44,900 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో సుమారుగా 45,000 దాకా మీకు బేసిక్ పే అనేది వస్తుంది. సో దీంతో పాటుగా మళ్ళీ మీకు డిఏ కానివ్వండి, హెచ్ఆర్ఎస్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపుగా మొదటి నెల నుంచి కూడా మీకు కనీసం ఒక 60,000 దాకా కూడా శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి లెవెల్ 7 శాలరీ వస్తుంది. ఇక గతంలో ఎక్కడా పనిచేసినటువంటి అనుభవం అయితే అవసరం లేదు. ఫ్రెండ్స్, సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కోర్ట్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మరి ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నిన్నే మనకి రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ గురించి కూడా మనకి నిన్నటి నుంచి యాక్టివేట్ అయింది. ఫ్రెండ్స్, లింక్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్ విభాగంలో కోర్ట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టుల భర్తీ కోసం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క నోటిఫికేషన్ అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి లెవెల్ 7 శాలరీ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో మనకు వచ్చేసరికి బేసిక్ పే కింద మాత్రమే 44,900 రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీంతో పాటుగా మీకు డిఏ వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే హెచ్ఆర్ఏ వస్తుంది. సో చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మీకైతే రావడం అనేది జరుగుతుంది. సో టోటల్గా కనుక చూసుకున్నట్లయితే మాక్సిమం ఒక 60,000 దాకా కూడా మీకు ఫస్ట్ మంత్ నుంచి శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో తక్కువ క్వాలిఫికేషన్తో మీకు చాలా మంచి పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే మనకి లాంగ్వేజ్ పట్టి ఇక్కడ పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనుక చూసుకున్నట్లయితే సపోజ్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రాన్స్లేటింగ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ. సో ఈ ఉద్యోగం ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సుప్రీం కోర్టు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి కోర్టులన్నింటిలో జడ్జిలు ఇచ్చేటువంటి తీర్పుని మీరు మీ యొక్క లోకల్ స్టేట్ లాంగ్వేజ్కి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సపోజ్ ఇప్పుడు వారు కనుక ఇంగ్లీష్లో కనుక జనరల్గా వాళ్ళు ఇప్పుడు కూడా తీర్పులు అనేవి ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. సో ఆ ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి తీర్పుని మీరు తెలుగులో, మన స్టేట్ అయినటువంటి లాంగ్వేజ్ తెలుగులో కనుక ట్రాన్స్లేట్ చేయగలిగితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలానే ఇప్పుడు హిందీలో కనుక మార్చడానికి దీనికి జూనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రాన్స్లేటింగ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇచ్చినటువంటి తీర్పుని మీరు హిందీ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ 5 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మరి మన తెలుగు స్టేట్కి ఏమైనా పోస్టులు ఇచ్చారా అంటే ఎస్, మన తెలుగు కూడా స్టేట్కి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4వది చూడండి, ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రాన్స్లేటింగ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అని అయితే ఇవ్వడం జరిగింది. సో వారు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి తీర్పుని మన యొక్క తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్కి అభ్యర్థులు ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అది మీ ఉద్యోగం. ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి ప్రతి స్టేట్కి సంబంధించినటువంటి వెర్నాక్యులర్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడైతే కనుక ఈ పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో అభ్యర్థులకి ఇంకా ఏదైనా ఎడిషనల్ లాంగ్వేజ్ వస్తే వాళ్ళు ఈ యొక్క పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మన యొక్క తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కోర్ట్ అసిస్టెంట్ ఎక్స్ క్యాడర్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు అండ్ వైస్ వర్సా అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ బ్యాచులర్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ యాజ్ సబ్జెక్ట్స్
అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ అయితే మాత్రం సబ్జెక్ట్స్గా కంపల్సరీగా చదువు అయితే ఉండాలి. ఇక దాంతోపాటుగా మనకి డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్ అండ్ వైస్ వర్సా అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యొక్క ఇంగ్లీష్ నుంచి తెలుగు లేదంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేయడానికి సంబంధించినటువంటి డిప్లొమాలు కానీ లేకపోతే దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఏదైనా యూనివర్సిటీ నుంచి పొందుండాలి అని అయితే మాత్రం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఈ డిప్లొమా సర్టిఫికేట్స్ కనుక లేని పక్షంలో ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక 2 years పనిచేసినటువంటి అనుభవం ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది అయితే కనుక మ్యాండేటరీ అయితే కాదు. ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆర్ అనేది అయితే ఇవ్వటం జరిగింది. సో ఇది లేదా ఇది అనమాట. ఇక మూడో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్యాకేజెస్ అని చెప్పేసి అయితే ఇవ్వటం జరిగింది మీకు. సో ఈ యొక్క ఎంఎస్ వర్డ్ కానివ్వండి, పవర్ పాయింట్ ఇలాంటివి మ్యాక్సిమం మనకి ఆఫీస్కి సంబంధించేటువంటి సాఫ్ట్వేర్స్ మీద కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో అభ్యర్థులు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సర్టిఫికేట్ అడగటం లేదు, బట్ మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రం మంచిది. దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా మనకి ఎక్కడైతే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ మనం చెప్పుకున్నటువంటి ట్రాన్స్లేషన్స్లో మిగతా పోస్టుల గురించి చెప్పలేదు ఏంటన్నాయా అని మాత్రం కంగారు పడకండి. సేమ్ మనకి అన్ని లాంగ్వేజెస్ కూడా ఆ రకంగానే క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వటం జరిగింది. మీరు కంపల్సరీగా ఈ యొక్క ఇంగ్లీషు అలాగే మీ వెర్నాకులర్ లాంగ్వేజ్, మీ స్టేట్ లాంగ్వేజ్ ఏదైతే దానిలో సంబంధించినటువంటి సబ్జెక్ట్స్తో డిగ్రీ పొందుండాలి, అలాగే డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే కనుక 2 years ఎక్స్పీరియన్స్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్. సో అన్ని పోస్టులు కూడా ఇవే క్వాలిఫికేషన్స్ వర్తిస్తాయి. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఇందా చెప్పాను ఫ్రెండ్స్, మనకి జనవరి 1, 2021 నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా యూజువల్ రిలాక్సేషన్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక అదనంగా 30 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక మనకి ఇక్కడ 32 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిజర్వేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్స్ ఏవైతే వర్తిస్తాయో అన్ని కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి వర్తిస్తాయని అయితే కనుక మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా అభ్యర్థులకి అయితే కనుక ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి 150 మార్కులకు కానీ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మనకి వీటిలో 30 మార్కులకు వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద, అలాగే ఇక ఇంగ్లీష్ టు వెర్నాకులర్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ అంటే మనకి ఇంగ్లీష్లో మనకు కొన్ని పారాస్, కొన్ని వర్డ్స్ ఇస్తారు, వాటిని తెలుగులో కన్వర్ట్ చేయడం. సో దానికి కానీ 60 మార్కులు అయితే ఉంటాయి. అలాగే తెలుగులో కొన్ని లాంగ్వేజెస్, కొన్ని పారాస్ ఇస్తారు, దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి వచ్చేసరికి 60 మార్కులు. సో మొత్తంగా 150 మార్కులకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే టైపింగ్ స్పీడ్ ఆన్ కంప్యూటర్ అయితే అవ్వటం జరిగింది. మనకి ఇక్కడ 35 words per minute ఇంగ్లీష్లో కానీ, అలాగే మనకి 25 words per minute మన లాంగ్వేజ్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 20 మార్కులు అయితే కేటాయించారు. సో మొత్తంగా అయితే కనుక మళ్ళీ ఈ 170 మార్కులకి ఎగ్జామ్ ఎవరైతే మెరిట్గా స్కోర్ చేయగలిగారో వాళ్ళకి ఈ యొక్క వైవా అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వైవా కింద మళ్ళీ ఒక అదనంగా ఒక 30 మార్కులు యాడ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 200 మార్కులకి అయితే కనుక కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 200 మార్కుల్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలిగారో వాళ్ళకి మెరిట్ బేసిస్లో ఈ యొక్క పోస్టింగ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 500 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా కేవలం 250 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజుకి చెల్లిస్తే సరిపోతుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి నిన్నటి నుంచి అంటే ఫిబ్రవరి 15 నుంచి కూడా యాక్టివేట్ అయింది ఫ్రెండ్స్. లింక్ ఆల్రెడీ నేను లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే కనుక పంపించేసుకోవచ్చు. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకు మార్చి 13తో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా నెల టైం అయితే ఇచ్చారు. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ యొక్క వీడియో లింక్లో ఉన్నటువంటి వీళ్ళకి అఫీషియల్ నోటిఫికేషన్ ఒక్కసారి రిఫర్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ అంతా కరెక్ట్గా ఉంది, మనం అప్లై చేయొచ్చు అనుకున్నటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా లాస్ట్ డేట్ దాకా మాత్రం వెయిట్ చేయొద్దు. ఎందుకంటే సర్వర్స్ కనుక ఎక్కువగా బిజీ అయిపోయి ఎక్కువ మంది ఒకేసారి అప్లై చేద్దాంలే అని చెప్పేసి ఆ టైంలో కనుక అప్లై చేస్తే
మన బ్యాడ్ లక్ బాగోకపోతే మాత్రం మనం ఒక మంచి ఆపర్చునిటీ అయితే కోల్పోతాం ఫ్రెండ్స్. సో వీడియో చూసేటువంటి అభ్యర్థులు దయచేసి ఎవరో అలాంటి తప్పులు అయితే మాత్రం చేయకండి. వెంటనే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే కనుక సబ్మిట్ చేసేసుకోండి. చాలా తక్కువ ఫీజు, మనకి చాలా మంచి మంచి శాలరీస్ అయితే వస్తాయి. అలాగే దాంతోపాటు మంచి మంచి ప్రమోషన్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉండబోతున్నాయి. అభ్యర్థులకు ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ పట్ల ఏదైనా కనుక డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజైతే.